మామూలుగా నేనైతే ఒక ప్లేట్ మందం ఒక 5 లేక 6 వంకాయలు దంకేస్తున్నాను ఇందులో. ఇంతే సింపుల్ గుత్తొంకాయ పలావ్ అనేది. మీరు పలావ్ అంటారా, బిర్యానీ అంటారా, లేకపోతే మీ ఇష్టం అండి. ఈ గ్రేవీతో ఈ వంకాయతో భలే తినొచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ బిర్యానీ అండి. గుత్తొంకాయ బిర్యానీ అనగా చాలామంది ఏం చేస్తున్నారంటే దమ్ వేస్తున్నారు. ఎప్పటికైనా గుత్తొంకాయ బిర్యానీ దమ్ము వేరేదండి. అలాగని పలావ్ టైప్లో చేసినా కూడా సరిగా వర్కౌట్ కాదు. ఇక ఎలా చేయాలో మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు మంచి రుచితో ఈ గుత్తొంకాయ పలావ్ అదరగొట్టేద్దామండి. చాలా సింపుల్ అండి, చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే చాలు మీకు పర్ఫెక్ట్గా గుత్తొంకాయ పలావ్ అనేది వస్తుంది. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ తీసుకొని మీకు కొలతలు చెప్తున్నానండి. ఇప్పుడు గుత్తొంకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి లోపల కూడా ఒకసారి చెక్ చేయాలండి, ఏమైనా పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని చూసుకోవాలి. అంత బాగుందంటే ఇందులో వేసేయాలి. ఒక హాఫ్ కేజీ వరకు ఇది కటింగ్ అండి. అన్నీ ఈ విధంగానే కట్ చేశాను. దాంట్లో వచ్చేసి ఒక స్పూను దొడ్డు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి దీంట్లో. ఈ వంకాయ నల్లగా కాకుండా ఈ రెండు అనేవి కాపాడుతుంటాయి మనకు. పసుపు ఒక స్పూన్, సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇవి వేసి పక్కా పెట్టుకుందాం. ఫస్ట్ గుత్తొంకాయ పలావుకు ముందుగా మనం ఈ ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి పక్కా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రైసు, నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్కి వచ్చేసి 2 లీటర్ల వాటర్ పోసుకున్నాను. 1:4 పోసుకున్నాను. ఇందులో పోసుకొని ఉంచాను. దీంట్లో మసాలాలు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది పలావ్ కాదు, బిర్యానీ కాదు. ఫస్ట్ ప్లెయిన్ రైస్ వేయాలి. దీనికి ప్లెయిన్ రైస్ వేస్తే గుత్తొంకాయ పలావ్కి ఎక్సలెంట్ వస్తుందండి. దీంట్లో మీరు మసాలా ఒకసారి చూసుకోవచ్చు. బిర్యానీ ఆకు, 2 స్టార్ పువ్వు, ఒక చిన్న సైజు ఒక 4-5 చిన్న సైజు చెక్క అండి, అండ్ లవంగాలు, ఎలాచి, మరాఠీ మొగ్గ, ఈ ఒక 5 ఈ ఒక 8 దాకా తీసుకోండి. ఈ హోల్ గరం మసాలా అన్నీ ఈ వాటర్లో వేసుకుందాం. ఈ వాటర్లో వేసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 టీ స్పూన్ల దొడ్డు సాల్ట్ వేసుకుందామండి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం అండి, కొంచెమే, ఒక చిన్న పచ్చ చూసారా, ఈ నిమ్మరసం ఉంటే సరిపోతుంది. ఇది లేకపోతే మాత్రం వెనిగర్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చూసారా, ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఒక 4-5 దాకా ఇందులో. ఇక లైట్గా ఆయిల్ వేసుకుందామండి. ఏదో లైట్గా రైసు అతక్కుంటా పుల్లు వస్తేందుకు మనం ఆయిల్ వేసుకుంటాం. ఇక మనం ముట్టిద్దామండి, గ్యాస్ ముట్టించేసి మంచి మరగనిద్దాం వాటరు. ఈ లోపల మాత్రం మనం వంకాయ ఫ్రై అనేది చేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు వంకాయలు పసుపు ఉప్పు నుండి వేసిన వాటర్ నుండి తీసామండి, బయట తీసాము. ఇప్పుడు వంకాయలు వేపుకుందాము. లైట్గా వేపుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు వంకాయ అయితే ఆయిల్లో మగ్గిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం. చూసుకోవచ్చు మీరు, కలర్ పూర్తిగా మారిపోయింది వంకాయ అనేది. ఇప్పుడు తీసేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ వంకాయలండి ఇవి. మనకు వాటర్ బాగా వేడేనేయండి. ఇప్పుడు గంట ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేద్దాం. బిర్యానీ రైస్ ఒక 1 అవర్ నానబెట్టుకున్న రైస్ చాలా బాగుంటుందండి. రైస్ అనేది మంచి లెంత్ వస్తుంది. బిర్యానీ రైసు మీరు మామూలు రైస్ తోటి కూడా చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. గుత్తొంకాయ అనేది రైసు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు రైస్లో ఒక స్పూను షాజీరా వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనండి కొంచెం కొత్తిమీర, పుదీనా ఒక అరపిడిగడ్డ వేసేద్దాం. ఇప్పుడు మనకు రైస్ అనేది 90% ఉడికినాయండి. లైట్ పలుకు ఉండాలి అంతే, లైట్ పలుకు. ఇప్పుడు తీసేద్దాం. ఇలాంటి గిన్నెలో వేసుకోవాలండి. అడుగు భాగాన మాత్రం ఆయిల్ మాత్రం వాటర్ మాత్రం ఏది ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు రైస్ తీసిన తర్వాత ఇక్కడ మంట ఉంది కదండి, గ్యాసు మనకు హండికి తగలొద్దు, అంత స్లోగా పెట్టాలి మంట అనేది. ఇప్పుడు రైస్ అంతా ఒక నీట్గా అనుకొని ఈ విధంగా. ఇప్పుడు కొంచెం నెయ్యి చేసుకోవాలండి, మన వేడి నెయ్యి కాస్త పైనుంచి లైట్గా ఒక 30 ml వరకు నెయ్యి పోసుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు నెయ్యి ఎక్కువ ఇష్టం ఉంటే నెయ్యి ఎక్కువ పోసుకోండి. లైట్గా కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ బ్రౌన్ ఆనియన్ అండి, ఇది ఆప్షనల్.
ధనియా పొడి ఒక అర స్పూన్ అండి. ఇక మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మనకు జస్ట్ 3 నుంచి 5 నిమిషాల మధ్యనే మనకు దమ్ము అనేది వస్తుందండి. ఆలోపే మనం బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 90% రైస్ అనేది ఉడికింది. ఒక 10 నిమిషాలు బంద్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయాలి. గ్యాస్ చూసారా ఎంత స్లో పెట్టానంటే మన గిన్నెకు తగలొద్దు మంట అనేది. ఇది మంట అనుకోండి, ఇది గ్యాస్ అంతే. ఇక్కడి వరకే ఉండాలి. ఇక్కడ నడి మధ్యలో మాత్రం గ్యాప్ ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మీకు పర్ఫెక్ట్. లేకపోతే రైస్ మాడే ఛాన్స్ ఉంది. 5 నిమిషాల్లోపే దమ్ వస్తుందండి. 5 నిమిషాల తర్వాత మనం బంద్ చేసుకొని 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం. ఈ లోపల మనం ఈ వంకాయ మసాలా ఏ విధంగా చేస్తారో అంటే ఫ్రై చేయాలండి. దీనికి ఏ మసాలా కావాలో దాని మసాలా కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనకు బిర్యానీ అయితే దమ్ వచ్చిందండి. సైడ్ ఏమంటే పొగ చేస్తుంది మనకు. ఇప్పుడు నేను బంద్ చేస్తాను. గ్యాస్ బంద్ చేసి ఒక సైడ్కు ఒక 10 నిమిషాలు పెట్టేస్తాను. ఈలోపు మనం వంకాయ కుర్మా చేసేద్దాం. వంకాయ ఫ్రై కుర్మాకు మెయిన్ ఏంటంటే మసాలా అండి. మసాలాకు వచ్చేసి నేను ఒక 100 గ్రామ్స్ పల్లి తీసుకున్నాను. పల్లి వేపుకోవాలండి. కొంచెం ఆ పల్లీలు ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం కాజు వేసుకోవాలి. ఇప్పుడు కాజు వేసుకుందామండి. కాజు వచ్చేసి ఒక 30 గ్రాములంతా ఉంటుంది కాజు. ఆ తర్వాత ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి వచ్చేసి ఒక 4-5 చిన్న పీసులు అయితే సరిపోతుంది. ఒక స్పూను ధనియా, అర స్పూను జీలకర్ర, 2-3 చెక్క, 3 లవంగాలండి. ఇవి వేసేద్దాం ఇందులో. ఒక అర స్పూన్ సాల్ట్ అండి. కాస్త మగ్గనిద్దామండి. పూర్తి బ్లాక్ కావద్దు, లైట్గా మగ్గితే చాలు. బంద్ చేశానండి ఇప్పుడు నేను. ఇక ఈ పొడి మొత్తం మనం మిక్సీ పట్టేద్దామండి. మళ్ళీ ఇందులోనే కొన్ని నూగులు వేసుకోవాలండి. నూగులు మనం వేంపొద్దండి ఫస్టే, అందుకే నేను లాస్ట్లో వేశాను. నూగులు వచ్చేసి ఒక 40 గ్రాములంతా వేసుకోండి. ఇవన్నీ కలిపి ఇక మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. అలాగే ఈ టొమాటాలు వచ్చేసి ఒక 3 నుంచి 4 టొమాటాలు తీసుకోవాలండి. ఈ 3-4 టొమాటాలు ఈ విధంగా లావుగా కట్ చేసి మనం మిక్సీ పట్టేసుకుందాం. వేంపొద్దండి, డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకుందాం టొమాటా. ఇప్పుడు మనం వంకాయ అనేది ఫ్రై చేయబోతున్నామండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మామూలుగా వంకాయకు ఫ్రైకి ఒక 30-40 ml వరకు ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే మనం గ్రేవీ కూడా ఇందులోనే తయారు చేస్తున్నాం. ఆ తర్వాత ఒక 5 లేక 6 పచ్చిమిర్చి. ఆ తర్వాత ఉల్లిగడ్డ అండి. 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూను పసుపు అండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోవాలి ఆయిల్లో. ఆ తర్వాత కరివేపాకు ఒక అరపిడికెడు. చింతపండు రసం అండి. 1 కప్ అంత తీసుకున్నాను. మామూలుగా ఒక 20 ml దాకా పడుతుంది చింతపండు రసం అనేది. చింతపండు రసం కూడా బాగా పులిపోయే వరకు ఇందులో మగ్గనివ్వాలి ఆయిల్లో. చింతపండు రసం కాస్త పులుపు మగ్గేంత వరకు ఆయిల్లో వేపుదామండి. డ్రై చేసుకుందాం. ఆ తర్వాత టొమాటో రసం అండి. 3 టమాటాలు పేస్ట్ చేసాం కదా. ఒకటండి గడ్డలు లేకుండా చూసుకోండి. టమాటా గడ్డలు ఉంటే త్వరగా ఖరాబ్ అవుతుంటుంది. ఆ తర్వాత దీంట్లోనే 1.5 స్పూను సాల్ట్ అండి, టీ స్పూను. ఆ తర్వాత 2 స్పూన్ల కారం అండి. ఆ తర్వాత 1 స్పూను ధనియా పొడి అండి. 1 అర స్పూను గరం మసాలా. ఇవి బాగా మగ్గాలండి. ఈ కారం, ఉప్పు, పసుపు అనేది ఈ చింతపండు అండ్ ఈ టొమాటోలోనే వేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, పల్లి పేస్టు, కాజు అన్నీ కలిపి చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ మాత్రం వంకాయ కుర్మాకు.
ఈ గ్రేవీ మగ్గితేందుకు మనకు 10 నిమిషాలు పడుతుందండి. గ్రేవీ ఇగో ఇలా వచ్చేస్తుంది మనకు మంచి కుర్మా లాగా. ఇప్పుడు మనం వంకాయ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎన్ని వంకాయలు కావాలంటే అన్ని వంకాయలు వేసుకోవచ్చు మామూలుగా ఇందులో. అవసరమైతే కొంచెం గ్రేవీ తీసి కూడా మనం పక్కా పెట్టుకోవచ్చు అండి. మామూలుగా నేనైతే ఒక ప్లేట్ మందం ఒక 5 లేక 6 వంకాయలు దాకా వేస్తున్నాను ఇందులో. ఇంతే సింపుల్ గుత్తొంకాయ పలావ్ అనేది. మీరు పలావ్ అంటారా, బిర్యానీ అంటారా, లేకపోతే మీ ఇష్టం అండి. ఈ గ్రేవీతో ఈ వంకాయతో భలే తినొచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. నేను ఇంకా కొన్ని కూడా యాడ్ చేస్తున్నాను, మిగతాయి కూడా. చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా మీ క్యాటరింగ్ కానీ లేదా ఇంట్లో చేసుకునే విధంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. రెడీ, గుత్తొంకాయ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక బంద్ చేద్దామండి. బంద్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తే సరిపోతుంది. ఇక రుచికరమైన పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇచ్చే పద్ధతి కూడా మీకు చూపిస్తాను. ఇంతేనండి, చాలా సింపుల్ గుత్తి వంకాయ బిర్యానీ చేసే పద్ధతి. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే షేర్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు గుత్తి వంకాయ ఒకవేళ మీరు హోటల్ కానీ ఏదైనా బిజినెస్ రన్ చేస్తుంటే, క్లౌడ్ కిచెన్ రన్ చేస్తుంటే ఇప్పుడు ఇచ్చే పద్ధతి కూడా మీరు ఒకసారి చూపిస్తానండి. మామూలుగా మీకు పార్సల్ అయితే బాక్స్లో ఇదే విధంగా పెట్టుకోండి. ఇక్కడ రైస్ చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో. ప్లెయిన్ రైస్ మీకు మంచి మొలకలు వచ్చాయి. రైస్ మాత్రం అడుగు చూడండి, ప్లెయిన్ రైస్ ఎంత బాగుందో. అసలు ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా రావాలండి. రైస్ కూడా ఎంత పులుపు నీట్గా చాలా బాగా వచ్చిందండి రైస్ మాత్రం. ఈ విధంగా సమానంగా అనుకొని ఇక వంకాయ కుర్మా పెట్టేసేద్దాం. ఇప్పుడు వంకాయ కుర్మా పెట్టేసేద్దామండి. మామూలుగా ఒక 4 లేక 5. ఈ విధంగా సెంటర్లో కొంచెం గ్రేవీ రావాలండి. గ్రేవీ వస్తే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా గుత్తి వంకాయ బిర్యానీ అనేది. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చండి. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.